ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? లిక్విడ్ మ్యూచువల్ ఫండ్లు ఇప్పుడు మీ యూపీఐ పేమెంట్లకు సహాయపడతాయి. పేమెంట్లు చేయడంలో కూడా ఈ పెట్టుబడులు వాడుకోవచ్చు. ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, బజాజ్ ఫిన్సర్వ్స్ ఏఎంసీ సంస్థలు కొత్తగా తీసుకొచ్చిన పే విత్ మ్యూచువల్ ఫండ్ ఫీచర్తో మీరు లిక్విడ్ ఫండ్లలో పెట్టిన డబ్బును యూపీఐ ద్వారా నేరుగా ఖర్చు చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అంటే మీరు చెల్లించాల్సిన డబ్బు మీ లిక్విడ్ ఫండ్ నుంచి తక్షణమే వస్తుంది. ముందుగా డబ్బును బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం అవసరం ఉండదు. లిక్విడ్ ఫండ్లు ఎక్కువగా షార్ట్ టర్మ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టుబడి పెడతాయి. ఇవి ఎక్కువ లిక్విడిటీ ఇస్తాయి. ఇప్పుడు ఈ కొత్త ఫీచర్తో మీరు బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేకుండా మీ లిక్విడ్ ఫండ్ నుంచి నేరుగా యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ ఈ సేవను క్యూరీ మనీ అనే సంస్థ సహకారంతో ప్రారంభించాయి. ఇది మీ లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ను ఒక బ్యాంక్ అకౌంట్లా మారుస్తుంది, కానీ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ అనే అదనపు ప్రయోజనంతో ఉంటుంది. ఈ ఫీచర్ వాడే లాభాలు చూస్తే లిక్విడ్ ఫండ్లు డబ్బు తక్షణమే ఇస్తాయి. మీరు పేమెంట్ చేసేటప్పుడు ముందుగా డబ్బు బ్యాంక్లోకి మార్చాల్సిన పని లేదు. ఇండియాలో సేవింగ్స్ అకౌంట్స్ 4% కన్నా తక్కువ వడ్డీ ఇస్తాయి, కానీ లిక్విడ్ ఫండ్లు 7% వరకు రాబడి ఇవ్వచ్చు. అయితే ఇది వడ్డీ రేట్లు ఫండ్ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఇప్పటికే యూపీఐ వాడుతుంటారు. ఇప్పుడు అదే యూపీఐతో లిక్విడ్ ఫండ్ డబ్బు వాడుకోవచ్చు. అదనపు స్టెప్స్ ఉండవు. వ్యక్తులు, బిజినెస్లు తమ షార్ట్ టర్మ్ డబ్బును మరింత చురుకుగా నిర్వహించవచ్చు. ఇది డబ్బును ఖాళీగా ఉంచకుండా పెట్టుబడిగా మారుస్తుంది. అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఈ ఫీచర్ వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సేవింగ్స్ అకౌంట్స్ పూర్తిగా సురక్షితం. 5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. లిక్విడ్ ఫండ్లు తక్కువ రిస్కుతో ఉన్న మార్కెట్ మార్పులకు లోనవుతాయి. ఖర్చులు తగ్గిన తర్వాత ఎంత నికర రాబడి వస్తుందో తెలుసుకోవాలి. కొన్నిసార్లు తక్షణ రిడెంప్షన్ ఫీచర్లోనూ కట్ ఆఫ్ టైమ్స్, ట్రాన్సాక్షన్ పరిమితులు ఉండొచ్చు. లిక్విడ్ ఫండ్ నుంచి వచ్చే లాభాలపై కూడా బ్యాంక్ డిపాజిట్ల ట్యాక్స్ వస్తుంది. ఇది మీ ట్యాక్స్ బ్రాకెట్ను బట్టి ఉంటుంది. మొత్తం సేవింగ్స్ అకౌంట్ని ఇది రీప్లేస్ చేయకూడదు. తక్షణ అవసరాల కోసం కొంత డబ్బు బ్యాంక్లో ఉంచడం మంచిది. ఎంత డబ్బు పేమెంట్స్ కోసం వాడాలో, ఎంత డబ్బు పెట్టుబడిగా ఉంచాలో ముందే నిర్ణయం తీసుకోవాలి. యూపీఐలో పే విత్ మ్యూచువల్ ఫండ్ అనే ఫీచర్ మన లిక్విడ్ ఫండ్లను చురుకుగా వాడుకునేలా చేస్తోంది. స్వల్పకాలిక డబ్బును బ్యాంకులో ఉంచే బదులు దీంతో రాబడిని పెంచుకోవచ్చు. కానీ ప్రతి కొత్త ఆప్షన్ వాడే ముందు దాని పనితీరును, రిస్క్ లెవెల్ను అర్థం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన అవసరాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోవచ్చు.